నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 3వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి తిథి మధ్యాహ్నం 2:06 వరకు, తదుపరి నవమి తిథి. హస్త నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. పరీఘ యోగం సాయంత్రం 6:36 వరకు, తదుపరి శివం యోగం. భవకరణం మధ్యాహ్నం 2:06 వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 3:17 వరకు ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో రాత్రి 3:19 వరకు, తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10:50 నుండి 12:38 వరకు, అమృతకాలం ఉదయం 7:09 నుండి 8:56 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:55. చంద్రోదయం మధ్యాహ్నం 12:40 చంద్రాస్తమయం రాత్రి 12:34. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 11:02 వరకు. మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:03 నుండి 10:42 వరకు. యమగండం ఉదయం 5:46 నుండి 7:25 వరకు. రేపు మాస దుర్గాష్టమి. రేపు దుర్గాదేవి భక్తులు రోజంతా ఉపవాసముండి మహిషాసురమర్ధిని రూపంలో దుర్గాదేవిని పూజ చేస్తారు. రేపు శివ పవిత్రారోపణం. రేపు శైవ భక్తులు శివలింగానికి యజ్ఞోపవీతాన్ని, దర్భలతో చేసిన ఉంగరాన్ని సమర్పించి రుద్రాభిషేకం చేస్తారు. రేపు పరశురామ అష్టమి పేరుతో కొన్ని ప్రాంతాలలో విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. శని పంచసప్త శలాక వేధ రేపు రాత్రి 12:26 నుండి ఎల్లుండి ఉదయం 7:07 మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఈ వేధ శనిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలోనూ, చంద్రుడు హస్తా నక్షత్రం 3వ పాదంలోనూ సంచరించే సమయంలో ఏర్పడుతుంది. ఈ వేద సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రాహు పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 8:34 నుండి 3:19 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహు గ్రహం పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు, చంద్రుడు చిత్తా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.